Water represents the volume without a form. It changes its shapes according to the container, but it maintains the perfect horizontal level on its surface. The lower mental and the astral planes have all these properties. Hence, the Cancer, the watery sign, governs the lower mind and the astral body of the man. If Gemini presides over the passage of breath, Cancer presides the process of respiration. సో జెమిని అనేటువంటిది అక్కడ ఉండేటువంటి వాయుతత్వం ఏమిటి చేస్తుంది, బ్రెత్ అనేటువంటి దాన్ని ఇనిషియేట్ చేస్తే దాన్ని ఒక రెస్పిరేషన్ అనేటువంటి ప్రాసెస్లో మూమెంట్ అక్కడ చలనం అనేటువంటి కలిగించడం అనేటువంటిది మళ్ళీ ఇక్కడ క్యాన్సర్ అనేది చేస్తుంది. సో క్యాన్సర్ ప్రిసైడ్స్ ఓవర్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. వైల్ యారిస్, జాగ్రత్తగా వచ్చేయండి, వైల్ యారిస్ ద ఫస్ట్ కార్డినల్ సైన్ రూల్స్ ఓవర్ బ్లడ్, క్యాన్సర్ ద సెకండ్ కార్డినల్ సైన్ రూల్స్ ఇట్స్ సర్క్యులేషన్. సో చలన స్వభావం అనేటువంటిది రక్తం అనేటువంటిది ఉద్భవించడం అనేటువంటిది క్యాన్సర్లో అయితే, యారిస్లో అయితే దాన్ని చలనంలో తీసుకోవడం అనేటువంటిది క్యాన్సర్లో అనేటువంటిది ఉంటుంది. సో ది వైల్ యారిస్ ద ఫస్ట్ కార్డినల్ సైన్ రూల్స్ ఓవర్ బ్లడ్, క్యాన్సర్ ద సెకండ్ కార్డినల్ సైన్ రూల్స్ ఇట్స్ సర్క్యులేషన్. Circulation and respiration are manifestations of pulsation, right? Circulation and respiration are the manifestations of pulsation. Cancer presides over the activity of pulsation, while Gemini presides over permeation, right? Pulsation and permeation and rendu kuda Cancer and Gemini, they correspond to each other. The ebb and tide of the ocean also comes under the pulsation of Cancer, which in fact have a magnetic wave upon the moon. The magnetic currents produced by Soma through a reflection of its activity in the various phases of the moon produce the ebb and tide of the etheric, the astral and the water currents on this earth. ఈ భూమి మీద ఉండేటువంటి ఆస్ట్రల్ కరెంట్స్ కానీ వాటర్స్ కానీ ఈథరిక్ కరెంట్స్ కానీ కంట్రోల్ చేసేటువంటి దేంట్లో కూడా మనం సోముడు అనేటువంటి అంశంతో మనం దాన్ని పోల్చుకుంటాం. దాన్ని మనం మాస్టర్ గారు చెప్పారు. When the disciple gains mastery over pranayama and tries to identify his mind with his prana, he gains control over the ether, astral and the fluid matters, as also the humors or moods of his constitution. సో ఆ శరీరంలో ఉండేటువంటి తత్వాన్ని, స్వాభావికమైనటువంటి నేచర్ని కూడా కంట్రోల్ చేసేటువంటి దానిగా మనకి ఈ క్యాన్సర్లో ఉండేటువంటి మూన్ అనేటువంటిది అధిపతిగా ఉండడం అనేటువంటి దాని పెద్ద అంశం మనకు కనిపిస్తూ ఉంటుంది. The role of Cancer in Rajayoga is one of the processes by which is purifying one in the lower vehicles. సో కింద ఉండేటువంటి మనం దగ్గర చెప్పుకున్నటువంటి ఈ లోవర్ మెంటల్ బాడీస్ ఏదైతే ఉంటుందో దాన్ని హైయెస్ట్ స్టేజ్కి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకెళ్ళగలిగేటువంటిది. అంటే హైయెస్ట్ స్టేజ్ అంటే ఇక్కడ ఉండేటువంటి ఫైర్కి, ఇక్కడ ఉండేటువంటి అదర్ ఎథరిక్ మెటీరియల్స్ని కూడా మధ్యనటువంటి స్టేజ్కి మనకి కనిపిస్తుంది. సో ఈ స్టేట్లో ఉండేటువంటి దాన్ని ఇక్కడ చలనం అనేటువంటి దాని స్వభావాన్ని కలిగించేటువంటిదిగా మనకి క్యాన్సర్ ఎక్కడైతే కనిపిస్తుందో ఇట్ ఇస్ అ స్టేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ హయ్యర్ ప్రాణ. ద రోల్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ రాజయోగా is one of the processes of which purifying one's own lower vehicles. In this case, the consciousness works through the heart center. The consciousness works through the heart center called Anahata Chakra. అనాహతము అనేటువంటి ఒక చక్రం ద్వారా ఇక్కడ ఉండేటువంటి ఒక పద్మం అనేటువంటి అనాహతం అనేటువంటి దాని ద్వారా ఏదైతే పరమ ప్రేమ అనేటువంటిది ఏదైతే బయటకు వ్యక్తం అవుతుందో దాని తన స్వభావ సిద్ధమైనటువంటి నేచర్కు మనకి క్యాన్సర్గా మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది జ్యోతిష్ శాస్త్ర సాంప్రదాయంలో చెప్పుకోవాలంటే. ఆన్ ద మండేన్ ప్లేన్ విచ్ ఇంక్లూడ్స్ ద ఇండివిజువల్ అండ్ ద పర్సనల్ లెవెల్స్ ఆఫ్ మ్యాన్, క్యాన్సర్ డినోట్స్ మెంటల్ యాక్టివిటీ. This sign governs the behavior, instinct, impulse, sentiment and the feeling in the ordinary man. So all kinds of emotions are being governed by the sign called Cancer, which has an activity of behavior, instinct and impulse. These levels of activity are connected with the heart center, which is linked up with the solar plexus. అనేటువంటి దాంతో కనెక్ట్ అయి ఉండడం వల్ల ఉంటుంది. సో క్యాన్సర్ రూల్స్ ఓవర్ ద ఫిజిక్ లెవెల్స్, మీడియంషిప్ అండ్ సబ్ కాన్షియస్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్. సో మనం ప్రజ్ఞ అనేటువంటిది మనకి పనిచేయకుండా లేదా మనం ప్రజ్ఞ అనేటువంటి దాంట్లో పూర్తిగా మిగిలినప్పుడు కూడా మనలో మనకి తెలియనటువంటి ఒక సబ్ కాన్షియస్ మెమరీ లేదా సబ్ కాన్షియస్ మైండ్ అనేటువంటి పనిచేస్తుంటుంది. సో అంటే మనం పడుకున్నప్పుడు మనకు వచ్చే ఆలోచనలు టైప్ లాంటివి.
మనకు వచ్చేటువంటి కళ్ళు కానీ మనకు వచ్చేటువంటి అన్కనెక్టెడ్ థాట్స్ ఏవైతే మనకు కనిపిస్తూ ఉంటాయో ఏదో ఒక రోజు వాటి మధ్య కనెక్షన్ మనకి ఎస్టాబ్లిష్ అవుతుంటుంది. సో ఆ అన్కనెక్టెడ్ థాట్స్ మధ్య ఉండేటువంటి ఆ రిలేషన్ డిఫైన్ చేసుకోవాలి మనం అంటే క్యాన్సర్ మన జాతకంలో కొంచెం స్ట్రాంగ్గా ఉండగలగాలి. సన్ కానీ మూన్ కానీ లగ్నం కానీ వీటిలో ఏ ఒక్కటి మనకు ఉన్నా కూడా క్యాన్సర్లో సో వాటిని డిఫైన్ చేసుకోవడం అనేటువంటిది చాలా అప్రాప్రియేట్గా మనకు అర్థమైపోతుంది. అందుకని ఇమోషన్ అనేటువంటిది కాకుండా దాంట్లో ఉండేటువంటి ఇన్స్టింక్ట్, ఇంపల్స్, సెంటిమెంట్ ఇవన్నీ కూడా రకాలైనటువంటి ఇమోషన్స్ కింద అన్ని బయటపడుతూ ఉంటాయి. వాటిని మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే దోస్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ అవేకనింగ్. Awakening into what? Awakening into a higher consciousness by using the process called pranayama. That means a Raja Yoga process in which we have a mastery on our own breath. So ఇటువంటి ప్రాణాయామం నేను ప్రపంచం మొత్తం కోసం చేయగలిగితే then I will be called as a Paramahamsa, where I can regulate each and everybody's senses. So అటువంటి వాళ్ళు పరమహంస అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓ 7 ఉంటారు ప్రపంచంలో. వాళ్ళందరూ కూడా అన్ని జాతుల్ని కూడా కంట్రోల్ చేస్తుంటారు. వాళ్ళ తాలూకా ఆచరణ వల్ల, వాళ్ళ తాలూకా కనసైకల వల్ల, లేదా వాళ్ళ తాలూకా కంట్రోల్లో ఈ 7 జాతులు పనిచేస్తూ ఉంటాయని వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచనలు, వాళ్ళు చేసేటువంటి విధానం, వాళ్ళకి వచ్చేటువంటి కర్మగతులు, ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి అట్మాస్ఫిరిక్ లెవెల్స్తో సహా అన్నీ కూడా వాళ్ళ తాలూకా పరమ ప్రణాళికలోనే ఒక భాగమై ఉంటాయి. అంటే ఈ ప్రపంచం అంతా కూడా మహాశ్వాసం అనేటువంటి ఒకే ఒక్క సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని మన సీక్రెట్ డాక్టర్లో ద గ్రేట్ బ్రెత్ అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. ద గ్రేట్ బ్రెత్, కాస్మిక్ బ్రెత్ అనేటువంటి పేరుతో మనం దాన్ని అయితే పిలుచుకుంటామో ద గ్రేట్ బ్రెత్ అని. దాని తాలూకా ఉద్భవం అనేటువంటిది మనకి క్యాన్సర్లో మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది. పుట్టేటువంటి జమిలో అయినప్పటికీ కూడా సర్క్యులేట్ అవ్వాలంటే ఏమన్నారు? క్యాన్సర్ ఉండాలన్నారు, రైట్? సో క్యాన్సర్ ఇస్ ఎ సైన్ దట్ రిఫ్లెక్ట్స్ బోత్ సర్క్యులేషన్ అండ్ రెస్పిరేషన్, విచ్ ఇంక్లూడ్స్ పల్సేషన్, విచ్ క్రియేట్స్ పల్సేషన్. అంటే ఉండేటువంటి దాంట్లో చలన స్వభావంలో కూడా లైఫ్ అనేటువంటిది క్రియేట్ చేసేటువంటిది మనకి పల్సేషన్ కింద కనిపిస్తుంటుంది. అంటే మూమెంట్, అప్ అండ్ డౌన్ మూమెంట్ అండ్ వెరీ అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్. సో దానికి మనం ఏం చెప్పుకుంటాం? పల్సేషన్ కింద మనం వచ్చేటువంటి కేటరాన్ని మనం కంట్రోల్లో డిఫైన్ చేసుకుంటూ ఉంటాం. రిథమిక్ లెవెల్స్ అండ్ ద మూమెంట్ అనమాట. అంటే ప్రాపర్గాను ఇంప్రాపర్గాను మధ్య ఉన్నటువంటి మూమెంట్, అందులోనే ఒక డిఫైన్ మనం చేసుకునేటువంటి డెఫినేషన్ రిథమిక్ తీసుకుంటాం. అందుకని ఇది ఇక్కడ ఉండేటువంటిది ఈ వాటరీ సైన్ కూడా మ్యూజిక్ అనేటువంటి దానికి ఇక్కడ మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. నారదుడు, తుంగురుడు అనేటువంటి వాళ్ళ చేతిలో ఉండేటువంటిది ఏమిటి? ఒక వేన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మహతి అనేటువంటి ఒక వేన్ ఉంటుంది దాని చేతిలో, ఈ చేతిలో కూడా ఇంకేదో ఉంటుంది. అవన్నీ కూడా అమ్మవారి అనేటువంటి సరస్వతి దేవి చేతిలో కచ్చపి అనేటువంటి ఒక వేన్ ఉంటుంది. వీళ్ళలో ఉండేటువంటి ఆ వేణు ఏముంటుందంటే ఏముండదు, జస్ట్ ఏ నేర్. జలతరంగిణి అనేటువంటిది ఒక విద్య ఉంటుంది. యాక్చువల్గా ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంటుంది. జలతరంగిణి అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. అంటే నేను అక్కడ ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా అటుపక్క చూసినటువంటి జలతరంగిణి ఎలా ఉండేదంటే ఒక పాట్ ఉంటుంది, ఒక పెద్ద కొండలాంటిది ఉంటుంది, ఓపెన్ చేసినటువంటి మూతలైనటువంటి కొండలా ఉంటుంది. అలా ఉంటుంది కొంచెం పెద్ద సైజులో. మనమైతే సుమారుగా మన ఇంట్లో ఉండేటువంటి పెద్ద పెద్ద బాణలు లాంటివో చెప్పుకోవచ్చు. అందులో సగానికి నీళ్ళు వేస్తారు, సగానికే నీళ్ళు ఉంటాయి. మీదన 4, దానికి అడ్డంగా 4, ఇటు డైరెక్షన్స్లో 4 చెప్పిన స్ట్రింగ్స్ కడతారు. ఒక మూగుడు కొండ ఏదో అనుకుంటే దానికి కట్టి ఆ కింద ఉండేటువంటి ఎయిర్ తరక మూమెంట్ కానీ కింద ఉండేటువంటి వాటర్ తరక మూమెంట్ని బట్టి ఆయా సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. మీరు యాక్చువల్గా జలతరంగిణి అనేటువంటిది ఒక రాగం పేరు కూడా కొంతమంది చెప్తారు. మనకి బాగా కొంచెం సామవేద వీళ్ళు ఎవరైనా సంగీత విద్వాంసులు ఎవరైనా ఉంటే అది ఒక రాగంగాను చెప్తారు, అది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కింద చెప్తారు. అట్ ద సేమ్ టైం సౌండ్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవడానికి వాటర్ అనేటువంటిది ఎలా, వాటర్ కరెంట్స్ ఎలా అప్లై అవుతాయి అనేటువంటిది ఇట్స్ ఫిజిక్స్. యాక్చువల్లీ మనం దాన్ని ఏమనుకుంటాం? రెజొనెన్స్ అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. ఫిజిక్స్లో మనం దాన్ని వి కాల్ ఇట్ ఎస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ రెజొనెన్స్. అంటే సగం వాటర్ ఉంటే ఒక రకమైనటువంటి సౌండ్ ఇవ్వడం, వాటర్ పూర్తిగా ఉంటే ఒక రకమైనటువంటి సౌండ్ ఇవ్వడం అనేటువంటి మనకి ఏదైతే ఉంటుందో, అలాగే వాటర్ అడుగుకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా సౌండ్లో వైబ్రేషన్స్ మారుతూ ఉంటాయి. అంటే వీళ్ళు వాయించే ఇన్స్ట్రుమెంట్ బట్టి ఏమిటవుతుందంటే ఎయిర్ అనేటువంటిది కింద ఉండేటువంటి వాటర్ని హీట్ చేసి వేపర్ కింద కన్వర్ట్ చేసేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ప్రాసెస్లో. మన లోపల ఉండేటువంటి వాయువు అనేటువంటిది అది మన లోపల ఉండేటువంటి లిక్విడ్స్ని కన్వర్ట్ చేయడం అనేటువంటిది కంబషన్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో హీట్ జనరేట్ చేసేటువంటి ఫోర్స్ అదంతా కూడా ఆ ఇన్స్ట్రుమెంట్లో మనకి నిక్షిప్తమై ఉండేది కనిపిస్తుంది. సో ఇట్స్ అగైన్ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ విత్ హెల్ప్ ఆఫ్ బోత్ వాటర్ అండ్ ఎయిర్ ఆల్సో. సో ఇట్స్ మిక్సర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ అదొక కార్డినల్స్ అని మనకు కనిపిస్తుంది, చర స్వభావం కింద మనకు కనిపించేటువంటి స్థిరంగా ఉన్నటువంటి నేచర్. బికాస్ అక్కడ మళ్ళీ ఉండేటువంటి నేచర్ కూడా మనం మూన్ చెప్పుకుంటాం.
సో ఫేజెస్ ఆఫ్ ది మూన్ అంటే వ్యాక్సింగ్ కానీ వ్యానింగ్ కానీ ఉండేటువంటి ప్రాసెస్లో మన తరగతి లైఫ్ అంతా కూడా మనకి డిఫైన్ అయిపోతుంది. మన తరగతి మెంటల్ అటైర్ అంతా కూడా దాని ద్వారా డిఫైన్ అయి ఉంటుంది. సో the subconsciousness is the link between the mind and the soul. Man evolves from the mind to the soul planes via buddhic plane. మైండ్ నుంచి సోల్ ప్లేన్ అంటే ఇంటర్నల్ సోల్ ప్లేన్కి వెళ్ళేటప్పుడు బుద్ధి అనేటువంటి దాని ద్వారా దాడుతారని చెప్పుకున్నాం. అసలు ఎందుకు దాడుతారో ఏమిటో ప్రయాణం అంటే ఏం చెప్పాం మనం? మనిషి తాలూకా అంతిమ లక్ష్యం ఏమిటి? ఆత్మగా స్థిరపడటం, అంటే సోల్ కాన్షియస్నెస్ అనేటువంటిది డిఫైన్ చేసుకోవడం వయా బుద్ధిక్ ప్లేన్. దట్ మీన్స్ ఫిజికల్ ఎక్సలెన్స్. మన మైండ్లో ఉండేటువంటి స్వభావ సిద్ధమైనటువంటి ఆలోచనలు కూడా దాటుకుని దాన్ని ఎక్సెల్ చేసి ముందుకు వెళ్ళడం అనేటువంటి ఏదైతే నేచర్ ఉంటుందో దాని ద్వారా ఈ సోల్ కాన్షియస్నెస్ అనేటువంటి దానికి వెళ్ళడం కనిపిస్తుంటుంది. సో ద లింక్ బిట్వీన్ ద నేచర్ అండ్ ద మ్యాన్ ఈస్ ద లింక్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్. The link between the nature and the man is link between the mother and the child. This link is through the subconscious. The link is through the subconsciousness, and it is the instinctive attachment of a mother towards a child. So తల్లికి బిడ్డకి ఉండేటువంటి ఒక ఇన్స్టింక్టివ్ రిలేషన్ ఏదైతే మనం డిఫైన్ చేసుకుంటామో అదే రిలేషను ప్రకృతికి మనకి అనుసంధానం ఉంటుంది. కాబట్టి మనకి ఏమిటి కావాలో ప్రకృతికి తెలుసు. బాగా ఎండాకాలం వచ్చిందంటే ఆ తర్వాత వర్షాలు ఇవ్వాలి, కొంచెం స్వాతంత్రం అనేటువంటిది ఇవ్వాలి అని తెలుసు ఆవిడకి. ఆవిడ ప్రిపేర్ అయి ఉంటుంది. మనం పాడు చేసుకుంటూ ఉంటాం అంతే, ఎకలాజికల్ డిస్బ్యాలెన్స్ చేసుకుని. ఆ తర్వాత కొన్నాళ్ళకి చలికాలం ఇవ్వాలి అనేటువంటి విషయం ఆవిడ తెలుస్తుంది. తర్వాత మళ్ళీ కొంచెం వేసవకాలం ఏంటంటే ఇస్తుంది, 6 నెలలకి ఏంటంటే మళ్ళీ వేసవకాలం వస్తుంది. ఎంత మనకి నచ్చకపోయినా సరే మళ్ళీ 2015లో జూన్ జూలై మార్చ్ మే జూన్ జూలై తక్కువ వస్తాయి. అక్కడ మళ్ళీ ఎండలు అనేటువంటివి వస్తాయి, వేడి అనేటువంటిది ఉంటుంది, తాపం అనేటువంటిది ఉంటుంది, డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం, భూమిలో నీళ్ళు ఇంకిపోతూ ఉంటాయి, కష్టాలు పడతాం. మళ్ళీ తర్వాత వర్షాకాలం అనేటువంటిది వస్తుంది, అన్ని ప్రాసెస్ ఆఫ్ రీసైక్లింగ్ అనేటువంటిది అవుతుంటుంది. ఆ కంటిన్యూస్ చైన్ ఆఫ్ ప్రాసెస్ అనేటువంటిది మనకి ఏది ఎప్పుడు కావాలో అలా ఇవ్వడం అనేటువంటిది తల్లికి మాత్రమే తెలిసినటువంటి స్వభావం. సో ద నేచర్ బిట్వీన్ ఆర్ ది అటాచ్మెంట్ ఇన్స్టింక్టివ్ రిలేషన్ అనే కదా మాస్టర్ డిఫైన్ చేశారు. సో ద ఇన్స్టింక్టివ్ రిలేషన్ బిట్వీన్ ఎ మదర్ అండ్ చైల్డ్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ఏ రిలేషన్ బిట్వీన్ నేచర్ అండ్ ద హ్యూమన్ బీయింగ్. సో మనకి ఏది కావాలో ప్రపంచానికి తెలుసు కాబట్టి మనకు అది అనేది ఇస్తూ ఉంటుంది. మనం ప్రిపేర్ అయ్యి ఉంటే దాన్ని రిసీవ్ చేసుకోగలం, మనం ప్రిపేర్ అవ్వకపోతే దానికోసం వెయిట్ చేస్తాం అంతే. అది వచ్చినప్పుడు మనం ఆపర్చునిటీ మిస్యూజ్ చేసుకుంటుంటాం. ఒకసారి ఎందుకంటే అలా చేసుకుంటూ ఉంటాం, ఆ ఆపర్చునిటీ పోతుంది, ఎవరికి కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మనకు కావాల్సిన రోజు మళ్ళీ మన దగ్గరికి వస్తుంటుంది. అంటే దాని దగ్గర ప్రిపరేషన్ మనకు ఉండాలంతే. సో దిస్ లింక్ ఈజ్ గవర్న్డ్ బై క్యాన్సర్. When the child is separated from the mother, the latter becomes aware of the needs. The pains and the pleasures of the child through the mediumistic subconscious levels that are worked out on the astral plane. అంటే తల్లికి ఒక రకమైనటువంటి స్వభావం ఉంటుంది. అప్పుడు పిల్లడికి ఏదైతే కావాలో తల్లికి అప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఆ నేచర్ అంటే తల్లికి ఉంటుంది. అంటే ఒక మంత్స్ బేబీని కనుక ఒక తల్లి పెంచేటప్పుడు తల్లి ఉండేటువంటి ఆ రిలేషన్ ఏంటంటే మనం డిఫైన్ చేసుకోగలం అంతే. మనం చూడగలం, అబ్జర్వ్ చేయగలం. దాన్ని నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే యూ షుడ్ బికమ్ ఎ మదర్ అంతే. సో హ్యూమానిటీ అనేటువంటిది ఒక అప్లిఫ్ట్మెంట్కి రావాలన్నా, శరీరం అనేటువంటిది పరిపూర్ణత చెందాలన్నా, లేదా ఒక మనిషి అనేటువంటి వాడు ఒక అల్టిమేట్ లెవెల్ ఆ సోల్ లెవెల్కి వెళ్ళాలనుకునేటప్పుడు వాడు అనేక రకమైనటువంటి జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఎ మినరల్ టు ఎ ప్లాంట్ టు ఎన్ యానిమల్ టు ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ డైరెక్ట్లీ టు ఎ సోల్, వీ హ్యావ్ ఎ సిరీస్ ఆఫ్ ఎవల్యూషన్స్ ఇన్సైడ్ us. సో ఎంతో బోర్డింగ్ చేసుకుంటే ఇంకా పరమైనటువంటి పదానికి వెళ్ళేటప్పుడు హ్యూమన్ అనేటువంటి ఒక బర్త్ వస్తుంది. మనిషి అనేటువంటి శరీరం అనేటువంటి ఉపాధిగా మనకు వస్తుంది. ఎలాగైతే ఉంటుందో ఈ మనిషి శరీరంలో కూడా ఈ పెర్ఫెక్షన్ కోసం ఎవరు చేయమంటారంటే కొన్ని రకాలైనటువంటి జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అందులో ఖచ్చితంగా ప్రతి సోల్ తీసుకోవాల్సిన బర్త్ ఏంటంటే బర్త్ ఆఫ్ ఏ ఉమెన్ అనేటువంటి దాని తరగ లైఫ్ని మనం డిఫైన్ చేసుకోగలిగితే సాక్రిఫైస్ అనేటువంటిది వీ కెన్ సే లైక్ ఇట్స్ అన్ ఈక్వల్ ఎగ్జాంపుల్. సో సాక్రిఫైసింగ్ మోర్ అంటే సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్. సో ఆవిడ లైఫ్లో ఒక స్త్రీ అనేటువంటి లైఫ్లో ఉండేటువంటి ఘట్టాలు ఏవైతే ఉంటాయో ప్రాముఖ్యమైనటువంటివి, శరీరానికి సంబంధించి కానీ, ఆత్మకి సంబంధించి కానీ, లేదా ఇతరులతో పాటు ఉన్నట్టుగా దానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, అవన్నీ కూడా ప్రతి సోల్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్తారు. దట్ ఈస్ వన్ స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ వీ షుడ్ సాక్రిఫైస్ అవర్ ఫిజికల్ బాడీ ఫర్ ఎ నోబుల్ కాజ్. నోబుల్ కాజ్ ఈ రోజుల్లో ఏమిటంటే, ఆ పూర్వం రోజుల్లో అయితే యుద్ధాలు, ఈ రోజుల్లో అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్, దేశం అనేటువంటిది కానీ, లేదా కొంతమందిని రక్షించడం అనేటువంటిది కానీ, దీన జనోద్ధారణ అనేటువంటి పేరుతో, లేదా ధర్మ సంస్థాపన అనేటువంటి పేరుతో ఈ శరీరం అనేటువంటిది ఒక ఉపకరణంగా కొంత ఉపయోగపడాలి మనం.
కదా మనం అంత చచ్చిపోతామని పక్క విషయం పెడితే దానికి ప్రిపేర్ అయినటువంటి ఒక సోల్ కింద ఒక బర్త్లో మనం ఒక లైఫ్ తీసుకోవాల్సి వస్తుంది. సో వీ షుడ్ బి ఏ సోల్డియర్ ఇన్ వన్ బర్త్, వీ షుడ్ బి ఏ ఉమెన్ ఇన్ వన్ బర్త్, అండ్ వీ షుడ్ బి ఏ మ్యాన్ ఇన్ వన్ బర్త్, అండ్ ద ఫైనల్ అండ్ అట్మోస్ట్ స్టేజెస్ వీ షుడ్ బి ఏ టీచర్ ఆర్ ఏ గురు ఇన్ వన్ బర్త్. సో ఆ గురువు అనేటువంటి స్టేజ్కి వెళ్ళాలంటే ముందు ప్రిపరేషన్స్ అంతా ఉంటూ ఉండాలి కదా. సో మనం చేసినటువంటి ప్రిపరేషన్ అంతా కూడా దానికోసం చేసుకుంటున్నాం. దానికి మనకి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే మనకన్నా హయ్యర్ లైట్ అనేటువంటి వాళ్ళు, మనకన్నా ఇటువంటివి ముందు అనుభవించినటువంటి వాళ్ళు, పరమైనటువంటి వెలుగుని మనకి ఎలా ఇవ్వాలో ఛానలైజ్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు పరమ గురువులు. వాళ్ళ ద్వారా మనం లైట్ చేసుకుంటున్నాం. అగైన్ ద సేమ్ ఓల్డ్ స్టేట్మెంట్, these are from those higher circles, from those whom I follow to those who follow you. That's it. సో ఇక్కడ వచ్చేటువంటి ప్రిన్సిపల్ అంతా కూడా ఏమిటవుతుంది, ఎక్కడి నుంచో వస్తుంది, ఎక్కడికో వస్తుంది, ఎక్కడికో వెళ్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. సెకండ్ సైక్లిక్ ప్రాసెస్. సో ఈ సైక్లిక్ ప్రాసెస్లో ఉండేటువంటి యాక్టివిటీని, అంటే లేటెంట్గా తనలో తాను ఉండేటువంటి యాక్టివిటీని ఏమి ఇండికేట్ చేస్తుంది, ఈ క్యాన్సర్ అనేటువంటి సైన్ ఇండికేట్ చేస్తుంది. వై? బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ ఫైర్, ఇట్స్ మిడిల్ ఆఫ్ ఏ ఫైర్, ఎయిర్, వాటర్ అండ్ ఈవెన్ ఎర్త్ ఆల్సో. అది వాటర్ అయినప్పుడు కూడా చుట్టుపక్కల ఇంట్లోనే అనుసంధానమే మధ్యలో ఉంటుంది. మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి రాశి కూడా స్టేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఫైర్ వెంటనే ఫైర్, వాటర్ వెంటనే వాటర్ మనకు మళ్ళీ రాదు. ఈ వాటర్ తర్వాత మళ్ళీ ఫైర్ వస్తుంది, ఫైర్ తర్వాత ఎర్త్ వస్తుంది, ఎర్త్ తర్వాత ఎయిర్ వస్తుంది, ఎర్త్ తర్వాత మళ్ళీ వాటర్ వస్తుంది. దట్ కంప్లీట్స్ వన్ సైకిల్. అంటే ఈ సైకిల్లో లేటెంట్గా ఉన్నటువంటి యాక్టివిటీ ఏంటంటే సోల్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ ఆల్వేస్ రన్నింగ్ ఇన్సైడ్ ఇట్. సో ఈ సోల్ కాన్షియస్నెస్ అనేటువంటి దాని వెనకాల ఇంత పెద్ద అర్థం ఉంటుంది. అవుట్ ఆఫ్ వాట్ ఆల్ దీస్ ఆర్ రన్నింగ్? ప్రేమ అనేటువంటి ఒక మాట ద్వారా రన్ అవుతుంది. It's not just simply a word, it's not just a feeling or an emotion. It is an expression of purest form of devotion. పరమ ప్రేమ అనేటువంటిది ఏది ఉంటుందో తాదాప్యం చెందేటువంటి ఆ నెప్ట్యూన్ తల యాక్టివిటీ మనం ఏదో అనుకుంటామో తాదాప్యము అని, లేదంటే సమ్మోహనత్వము, లేదా తన్మయత్వం అనేటువంటి పేరుతో మనం ఏదైతే పిలుచుకుంటామో అటువంటి యాక్టివిటీని లేటెంట్గా మనలో జనరేట్ చేసేటువంటి ఒక ఫైర్ కింద ఈ మొత్తం అన్ని రాశులు జోడియాక్ సైన్ పని పనిచేస్తుంటుంది. అప్పుడు ఏమిటవుతుందంటే ఈ అనాహతం అనేటువంటి దాని దగ్గర నుంచి ఒక రే బయటికి వెళ్తుంది. ఈ అనాహత నుంచి ఒక రే బయటికి వెళ్ళిందంటే ఏమిటి చేస్తుంది, ఆ రే అందరు అనాహతాలను టచ్ చేసుకుంటూ వెళ్తుంటుంది. అందువల్ల ఒక మనిషి మీద మనకి ఇష్టం కలుగుతుంది, ఒక మనిషి మీద మనకి ఏహభావం కలుగుతుంది, ఒక మనిషి మీద మనకి అసహ్యం కలుగుతుంది. యాస్ట్రల్ కరెంట్స్లో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు వాళ్ళ మీద మనకి నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. యాస్ట్రల్ కరెంట్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళంటే మనకి ఇష్టం కలుగుతుంది. ప్రతిరోజు మనం అందరినీ హేట్ చేసుకోం కదా. మిమ్మల్ని బాగా మీరు బాగా ఇష్టపడేటువంటి వ్యక్తి వచ్చిన తప్పు చేసినా కూడా అందులో పాజిటివిటీ మీకు కనిపిస్తుంది. మీకు ఒక వ్యక్తి అంటే పడదనుకోండి, వాడు చేసేది ఎంత పెద్దవారైనా సరే ఏదో ఎక్స్పెక్ట్ చేసేది అనేటువంటి నెగిటివ్ థింగ్ మనలో వస్తుంది. సో ఈ యాస్ట్రల్ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఎందుకు వస్తాయంటే ఫిజికల్ బాడీలో డిస్టర్బెన్స్ ఉంటే యాస్ట్రల్ డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే యాస్ట్రల్ అంటే అది మనకన్నా హైయర్ లెవెల్ ఉంటుంది, మెంటల్ లెవెల్ కన్నా దాకా ఉంటుంది కదా. సో మన ఫిజికల్ బాడీ అనేటువంటి పర్ఫెక్షన్ కోసం మనం ఎప్పుడైతే పాటుపడతామో ఈ మైండ్ లెవెల్, ఫిజికల్ యాస్ట్రల్ లెవెల్, బుద్ధిక్ లెవెల్, నిర్వాణిక్ లెవెల్, మహానిర్వాణిక్ లెవెల్ అండ్ మహాపరినిర్వాణిక్ లెవెల్. సో ఈ సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్ ఆఫ్ ఎ కాన్షియస్నెస్ ఈజ్ వాట్ మాస్టర్ శ్రీ కాల్డ్ as భృక్త రహిత తారక రాజయోగం. దిస్ ఇస్ వాట్ హీ డిఫైన్డ్ ఇట్ as. అంటే ద సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ఇంటర్నల్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ త్రూ ఏ ప్రాపర్ ఛానల్ కాల్డ్ ప్యూరెస్ట్ డివోషన్. అనాహతం అనేటువంటి ప్యూరిఫై అయితే ఏమిటవుతుంది, అనాహతం అనేటువంటి క్లీన్ అయితే ఏమిటవుతుంది, తన చుట్టూ విశుద్ధి దగ్గర ఉంటుంది. అంటే ఇక్కడ ఉండేటువంటి ఇంకా నిర్మాణాలు ఉండిపోతే ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోతాయి. అంటే వెన్ యువర్ ప్రాపర్ అట్ యువర్ హార్ట్ అండ్ వెన్ యువర్ ప్రాపర్ అట్ యువర్ ఇంటెన్షన్, బయట స్పీచ్ అనేటువంటిది పాజిటివ్గా వస్తుంది. సో దెన్ పీపుల్ విల్ అట్రాక్ట్ యూ. ఒక ఆయన దగ్గరికి ఎక్కువ మంది ఎందుకంటే జనాలు వెళ్తున్నారు అంటే ఆయన దగ్గర అట్రాక్షన్ ఏదో ఉంది. ఏమిటి అట్రాక్షన్ అంటే ఆయనలో ఉండేటువంటి ప్యూరిటీ ఆయన తనకు అట్రాక్షన్. ఆయనలో ఉండేటువంటి ఆ నిజాయితీ, ఆ ప్యూరిటీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వాట్ హీ ఎక్స్ప్రెస్ త్రూ హిస్ వర్డ్స్. అందుకని చెప్పి ఆ ప్యూరిటీ ఆఫ్ స్పీచ్, ప్యూరిటీ ఆఫ్ యాక్షన్, ప్యూరిటీ ఆఫ్ ఎ థాట్, ఇవన్నిటిని కూడా ఏమంటున్నారు వాళ్ళు ద 8 నోబుల్ పాత్ అనేటువంటి పేరుతో మనకి ద 8 ఫోల్డ్ పాత్ అనేటువంటి పేరుతో బుద్ధిజం అనేటువంటి మనకి డిఫైన్ చేసినాం. సమ్యక్ దృష్టి, సమ్యక్ భావన, సమ్యక్ చేతన అనేటువంటి పేరు మనకి పిలుస్తారు. అంటే మనం చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా పెర్ఫెక్షన్ కోసం చేయడం. చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ విల్ బి అండర్ పర్ఫెక్షన్, అండర్ వన్ షెల్ కాల్డ్ పర్ఫెక్షన్, దెన్ ఇట్ ఇస్ అవుట్. అప్పుడు ఏమిటి క్లియర్ అవుతుందంటే ఇక్కడ ఉండేటువంటిది పరమ ప్రేమ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయినప్పుడు ఇది కేవలం ఒక చక్రంగా కాకుండా ఇది ఒక ఛానల్ కింద మనకి ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంటుంది. ఎక్కడైతే మనకి ఇప్పుడు ఛానల్ కింద ప్రాపర్గా యూటిలైజ్ అవుతుందో అప్పుడు ఇక్కడ ఏమి స్టార్ట్ అవుతుంది, ఒక 3 ఫోల్డ్ యాక్టివిటీ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. మనకి తెలియకుండానే మళ్ళీ ఒక 3 ఫోల్డ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఆ 3 ఫోల్డ్ యాక్టివిటీ సృష్టి, స్థితి, లయం కింద ఎగ్జిబిట్ అవుతుంది. కర్త, కర్మ, క్రియ కింద ఎగ్జిబిట్ అవుతుంది.
ఇంకా స్వామివారు అమ్మవారు క్రియేషన్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఆత్మజ్ఞానము, దివ్యజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, దివ్యజ్ఞానము, ఆత్మజ్ఞానము కింద ఎగ్జిబిట్ అవుతుంది. ఇంకా హయ్యర్ డిఫినేషన్ చెప్పుకోవాలంటే మ్యాన్, ఉమెన్ అండ్ ద హయ్యర్ మ్యాన్, బాడీ, మైండ్ అండ్ ద సోల్, సత్, చిత్, ఆనందం. ఇన్ని రకాలైనటువంటి ట్రయాంగిల్స్లో మనం దీన్ని డిఫైన్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ట్రయాంగిల్స్ కూడా కలిసిపోతే ఏమిటవుతుంది? ఇట్ బి అండర్ ఓన్లీ వన్ సర్కిల్. ఆ సర్కిల్ ఏమిటంటాం మనం? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. So we come from perfection, we go into perfection. In the meanwhile, we are pressing perfection. So in the course of being very perfect into ourselves, we'll be understanding and reading upon all the scriptures simultaneously and existing our mind simultaneously in all the eternal planes of consciousness. ఇంత గ్రూప్ యాక్టివిటీ అనేటువంటిది మనలో మనకి తెలియకుండా ఎప్పుడైతే జనరేట్ అయిపోతుంటుందో అప్పుడు మన మాట 10 మందికి ఎక్కేస్తూ ఉంటుంది. మనం కూర్చోబెట్టి మైకులు పెట్టి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒక పలానా వారు ఎవరో ఒక మాట అన్నారట అనేటువంటి ఆ మాటతో వెళ్ళిపోతుంటుంది. ఏమిటి ఆ మాట వెనక అంత బలం అంటే అదే దాని తరకు అర్థం. 32 సంవత్సరాల క్రితం ఆయన చెప్పినటువంటి పతంజలి యోగత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి ఆ స్టఫ్ ఏమిటి అంటే అదే. ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన చెప్పినటువంటి మాట ఎలా పనిచేస్తుందంటే అదే హీ స్పోకెన్ అబౌట్ ద కరెంట్ వరల్డ్ సినారియో. ప్రస్తుతం ఉన్నటువంటి వరల్డ్ సినారియోని 32 years క్రితం ఆయన చెప్పారు పతంజలి యోగత్వాలు అనేటువంటి లెక్చర్ పేరుతో. ఇట్స్ నాట్ అబౌట్ యోగా, ఇట్స్ నాట్ అబౌట్ ద వే ఆఫ్ లివింగ్ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ద స్టైల్ ఆఫ్ లివింగ్. ఇట్స్ అబౌట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి ప్రపంచంతో అనేటువంటిది ఆయన చెప్పినటువంటి దాంట్లో ఉన్నది. ఆయన రాసినటువంటి బుక్స్ కానీ చదివినటువంటి ఆయన ఇచ్చినటువంటి లెక్చర్స్ కానీ వింటే ఏమవుతుందంటే సబ్జెక్ట్ కన్నా కూడా ఆయన స్పీచ్ సబ్జెక్ట్ కన్నా కూడా ప్రెసెంట్ ఉండేటువంటి దాని సిచ్యువేషన్ కదా అలా అండర్స్టాండ్ చేసుకోవాలి మనం అర్థమవుతుంది. సో అటువంటి దాన్ని ఏమంటారు? ఎంత పాతదైనప్పటికీ ప్రెసెంట్ కరెంట్ పనిచేసేటువంటి దాన్ని ఒకటి అనుకుంటాం. దాని ఏంటప్పుడు మనం పురాణం అనేటువంటి పేరుతో పిలుచుకున్నాం. సో అటువంటి పురాణం మనం ఎదుర్కొండా మనకు ఉంది ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. సో ఇటువంటి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఆ క్యాన్సర్ అనేటువంటి సైన్లోంచి ఒక ట్రయాంగిల్ కూడా 3-fold ట్రయాంగిల్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ ఏం చేశారంటే దాన్ని ఒక ట్రయాంగిల్ కింద కాకుండా 3 ఆధారంగా తీసుకుని 3 అనేటువంటి ఒక నెంబర్ కానీ ఒక సింబల్ కానీ ఆధారంగా తీసుకుని సృష్టి, స్థితి, లయము అనేటువంటి ఒక 3-fold యాక్టివిటీ కింద ఒక త్రిశూలం కింద దాన్ని తీసుకున్నారు. తీసుకుని ఏమైనా చేశారు? ఆ త్రిశూలానికి కింద ఏమైనా చేశారు? ఒక రోజ్ ఫ్లవర్ని పెట్టారు. రైట్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదేమో త్రిశూలం, కిందనేమో ఒక రోజ్ ఫ్లవర్. రైట్? దిస్ ఈస్ కాల్డ్ ఏ క్రాస్, దిస్ ఈస్ కాల్డ్ ఏ రోజ్. సో ఈ రోజ్లో క్రాస్ ఉండడం, ఈ క్రాస్లో రోజ్ ఉండడం అనేటువంటిది ఇట్స్ ఎ వెరీ హై సింబాలికల్ డెఫినేషన్. వాట్ వీ కాల్ ఎస్ రాసక్రూషియన్. రోజ్ క్రాస్ సిస్టమ్ అనేటువంటిది ఒక రాసక్రూషియన్ సిస్టమ్ అనేటువంటిది ఏదైతే మనకి బాగా చాలా పాతకాలం నుంచి మనకి ఎస్టాబ్లిష్ అవుతున్నదో ద రాసక్రూషియన్ ఫిలాసఫీ అనేటువంటిది ఇక్కడి నుంచి జనరేట్ అవుతుంది. సో పరమ ప్రేమ లేదా యూనివర్సల్ ఫ్రెటర్నిటీ, విశ్వమానవ సౌభ్రాతృత్వం అనేటువంటి ఒక పదాల తాలూకు అర్థం నుంచి ఒక సిస్టమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది, ఒక సిస్టమ్ ఆఫ్ అడాప్షన్ అనేటువంటిది పుట్టింది. దట్ ఈస్ కాల్డ్ ద సైన్స్ ఆఫ్ రాసక్రూషియన్స్. అండ్ ద సైన్స్ ఆఫ్ రాసక్రూషియన్ హ్యాస్ ఎ బేస్డ్ ఇన్ సన్సైన్ క్యాన్సర్. సో క్యాన్సర్లో ఉండేటువంటి డెప్త్ ఏమిటి అంటే అంత డెప్త్ ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్, ఒక క్రియేషన్, యాక్ట్గా ఒక సంస్థ, ఒక రకమైనటువంటి ఫిలాసాఫికల్ థాట్కి ఇది బేస్ అయి ఉంది. దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ వాట్ ఈస్ సైన్ కాల్డ్ క్యాన్సర్. బట్ బయటికి చూడడానికి ఎలా ఉంటుంది? హారిజాంటల్ సర్ఫేస్ ఇస్ ఆల్వేస్ స్మూత్, బట్ ద డెప్త్ ఇన్సైడ్ ఇట్ తెలియక తప్ప తెలియదు. ఒక సునామీ వస్తే తప్ప సముద్రంలో ఉండేటువంటి విషయం ఏంటంటే తెలియదు. మన వచ్చిన సునామీలో ఏమిటైంది? విలువైనటువంటి ఆభరణాలు, ఎప్పుడో పాతకాలంలో ఉన్నటువంటి మాన్యుమెంట్స్ అన్ని బయటపడ్డాయి. అట్ ద సేమ్ టైం మంచి ఫెర్టైల్ ల్యాండ్స్, బాగా పంటకు వచ్చినటువంటి పంటలన్నీ కూడా ఉంటాయి లోపలికి వెళ్ళిపోయాయి. కొన్ని కొత్త ల్యాండ్స్ బయటకు వచ్చాయి, కొన్ని ల్యాండ్స్ లోపలికి మునిగిపోయాయి. దట్ మీన్స్ ఏ చేంజ్, ఏ ట్రాన్స్ఫర్మేషన్, ఏ రీసైకిల్, ఇవన్నీ కూడా జరిగాయి. అవన్నీ కూడా జరగాలంటే ఏమిటవ్వాలి? ఎప్పుడు కూడా ఒక వాటర్ అనేటువంటి తరగతి మీడియం ఉండాలి. సో అటువంటి వాటర్ అనేటువంటి తరగతి మీడియం మనం చేసేటువంటి తప్పుల్ని క్లీన్ చేయడం కోసం శరీరంలో వాటర్ కింద ఉంటే దాహం తీర్చేటువంటి వాటర్ కింద ఉంటుంది, శరీరాన్ని నిర్మాల్యాన్ని కలిగేటువంటి నీళ్ళ కింద ఉంటుంది. మనం స్నానం చేసేటువంటి నీళ్ళవే కదా వాటర్ కింద ఉంటుంది. ఒక మనిషిని పరిశుద్ధిని చేయాలంటే వాటర్ ఉండాలి. ఇంట్లో ఎవరో చనిపోయారంటే 10 రోజులు మైలైందండి, తర్వాత ఏం చేస్తారు? ఇంట్లో శుద్ధమైనటువంటి చేస్తారు. శుద్ధి అంటే ఇంటికి తీసుకొచ్చి మొత్తం ఏదో చేసారు, పసుపు నీళ్ళు చల్లి పుణ్యావసరమైనటువంటి కార్యక్రమం చేసి ఆ నీళ్ళతో మొత్తం ప్యూరిఫై చేస్తారు. చేస్తూ ఏమంటారు? ఇన్నాళ్ళ బట్టి ఈ ఇంట్లో ఉండేటువంటి ఆ యాస్ట్రల్ కరెంట్, ఆ యాస్ట్రల్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉంటుందో అది ఈ రోజు నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ఇన్వొకేషన్ చేస్తారు. ఆ మంత్రంలో ప్యూరిటీ ఉంటుంది కాబట్టి ఏమిటవుతుంది? ఆ యాస్ట్రల్ కరెంట్ బయటికి వెళ్ళిపోతుంది.
చెప్పేవాళ్ళలో ప్యూరిటీ లేకపోయినప్పటికీ కూడా, చెప్పేవాళ్ళు డబ్బుల కోసమే చెప్పినప్పటికీ కూడా ఆ మంత్రం అనేటువంటి అంత ప్యూరిటీ అంతా ఏమిటవుతుంది, దానివల్ల మొత్తం అంతా కూడా బయటకు ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఒకవేళ చెప్పేవాళ్ళనే ప్యూరిటీ ఉంటే వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ శుద్ధి అయిపోతుంది. వాడు ఏమంటున్నారు, పరమ గురువులైనటువంటి దేవతలు చూశారు. సో అటువంటి పరమ గురువులతో దర్శనం జరగడం కోసం ఈ ఆషాఢ మాసం అనేటువంటిది ఇట్స్ లైక్ ఎన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనం గురు పూర్ణిమ గురించి చెప్పుకున్నాం. సో అటువంటి పరమ గురువులు ఫిజికల్గా మనల్ని కాంటాక్ట్ చేయడానికి కూడా ఈ ఆషాఢ మాసం అనేటువంటిది ఒక రకంగా పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి ఆషాఢ మాసంలో పరమ గురువు దర్శనం అనేటువంటిది మీ మనోవాక్కాయ కర్మల ద్వారా, మాస్టర్ గారు ఇచ్చినటువంటి స్పీచెస్ ద్వారా, లెక్చర్స్ ద్వారా, మీరు చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా ఈ పెర్ఫెక్షన్ కోసం పనిచేసి పబ్లిక్ కోసం ఏదైనా పనిచేద్దాం అనేటువంటి ఇంటెన్షన్ ఉన్నట్టుగా మనకి డెవలప్ అవ్వగలిగేటువంటి అవకాశాన్ని మాస్టర్ గారు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు మనం క్లాస్ కంక్లూడ్ చేసుకుంటాం. వచ్చే వారం 25వ తారీఖు, వచ్చే వారం 25వ తారీఖు క్లాస్ ఉండదు. నేను 26వ తారీఖు నేను వైజాగ్ వెళ్తున్నాను, రోజు క్లాస్ ఉండదు. సో ఆ పై వారం కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే అప్పుడు సెవెంత్ కూడా సెకండ్ కూడా క్లాస్ ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను వైజాగ్లో ఉన్నాం.